హలో ఆస్పిరెంట్స్, మరి నిన్న మనము పిట్స్ ఇండియా యాక్ట్ 1784 చార్టర్ యాక్ట్ 1793 కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎలా ఫ్రేమ్ చేస్తున్నామంటే, రీసెంట్గా మనకు జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతున్నారంటే, జిఎస్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అంటే ఇలా స్టేట్మెంట్ వైజ్ ఇచ్చి అందులో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ ఎన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అని చెప్పేసి అలా అడుగుతున్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి నీట్గా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి ఇక్కడ 4 స్టేట్మెంట్లు అబ్జర్వ్ చేస్తే, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 సమయాన బెంగాల్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. రెండో స్టేట్మెంట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులకు అలాగే సిబ్బందికి భారత ఆదాయాల నుంచి జీతాలు చెల్లించాలని చార్టర్ యాక్ట్ 1793 చెబుతుంది. 1786లో వచ్చిన సవరణ చట్టం ప్రకారం కార్యనిర్వాహక మండలి తీసుకునే నిర్ణయాలను తిరస్కరించే అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వబడింది. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను చూసుకునేది. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇందులో ఎన్ని కరెక్ట్ అనేవి, ఏవే కరెక్ట్ అనేవి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ వీడియోని చూస్తున్నట్లయితే, ముందుటి సెషన్ అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 చార్టర్ యాక్ట్ 1793కి రిలేటెడ్గా లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దాన్ని రిఫర్ చేసిన తర్వాతనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈసారి మనం ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ ది డే కాకుండా, అంటే ఈ సెషన్లో మనము క్వశ్చన్ ఆఫ్ ది డే అనే ప్రాసెస్లో కాకుండా, ఇప్పుడు అవుతున్నటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, తర్వాత అవబోయే అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, వాటికి యూజ్ అవుతుందనే కాన్సెప్ట్తో ఒక టాపిక్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి దాని నుంచి మనకి 90% 1 to 2 మార్క్స్, అంటే ఈరోజు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా 1 to 2 మార్క్స్ రావడానికి 90% ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ దేనికోసం అంటే, ఐఎన్ఎస్వి కౌండిన్యా అంటే ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్యా. అయితే మన ఇండియాలో చాలా షిప్స్ తయారైనప్పటికీ మరి ఇప్పుడు ఈ షిప్ కోసం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మాట్లాడుకుంటే, ఈ షిప్ అనేది మనకి కరెంట్ ఈవెంట్స్తో కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ రావడానికి 90% ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికోసం మాట్లాడుతున్నాము. మరి ఈ షిప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, దీన్ని మనకి అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో, అజంతా కేవ్స్ అంటే అజంతా గుహలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ గుహల్లో 5వ శతాబ్దానికి చెందినటువంటి కొన్ని పెయింటింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏమున్నాయండి? 5వ శతాబ్దానికి చెందినటువంటి కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్లో షిప్స్ అంటే నౌకలకు సంబంధించినటువంటి కొన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఆ డిజైన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి ఐఎన్ఎస్వి కౌండిన్యా అనే ఈ షిప్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఎవరు డిజైన్ చేశారు అంటే, కేరళకు చెందినటువంటి శంకరన్ అండ్ హిజ్ టీమ్ అన్నమాట. కేరళకు చెందినటువంటి బాబు శంకరన్ అండ్ హిజ్ టీమ్ అన్నమాట. మరి ఎక్కడ బిల్డ్ చేశారు? కర్ణాటక రీజియన్లో ఉన్నటువంటి కర్వార్ అనే నేవల్ బేస్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎక్కడ బిల్డ్ చేశారండి? కర్ణాటకలో ఉన్నటువంటి కర్వార్ అనే నేవల్ బేస్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎవరు బిల్డ్ చేశారు? కేరళకు చెందినటువంటి బాబు శంకరన్ అండ్ హిజ్ టీమ్ అన్నమాట. మరి దీన్ని బిల్డ్ చేసే ప్రాజెక్ట్లో పార్ట్నర్స్గా ఉన్నది ఎవరు అంటే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అలాగే ఇండియన్ నేవీ, అలాగే హోదీ ఇన్నోవేషన్స్
ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య అనే షిప్ని బిల్డ్ చేసే భాగంలో అంటే ప్రాజెక్ట్లో పార్ట్నర్స్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇండియన్ నేవీ, అలాగే హోదీ ఇన్నోవేషన్స్. మరి దీన్ని బిల్డ్ చేసిన తర్వాత దీనికి కొన్ని సైంటిఫిక్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. మరి ఆ సైంటిఫిక్ ట్రయల్స్ని ఎక్కడ చేశారు అంటే ఐఐటి మద్రాస్. సైంటిఫిక్ ట్రయల్స్ అన్నమాట. ఎక్కడ చేశారు? ఐఐటి మద్రాస్లో ట్రయల్స్ అనేవి చేయడం జరిగిందనమాట. మరి ఇలాంటి ఈ షిప్ని మనకి అజంతా కేవ్స్లో ఉన్నటువంటి 5th century AD ఓకే అందులో ఉన్నటువంటి పెయింటింగ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి బిల్డ్ చేయడం జరిగింది అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? ఇది పురాతన కాలమైనటువంటి డిజైన్స్ నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు దాన్ని ప్రాతిపదికగా తీసుకునే ఈ షిప్లో ఎలాంటి టెక్నాలజికల్ ఎలిమెంట్స్ని కానీ అలాగే మెటాలిక్ ఎలిమెంట్స్ని కానీ యూజ్ చేయలేదు. అంటే ప్రజెంట్ మన ప్రపంచం చూస్తే టెక్నాలజికల్గా చాలా అప్డేట్ అయింది, అయినప్పటికీ కూడా ఈ షిప్లో ఎలాంటి టెక్నికల్ ఎలిమెంట్స్ని వాడలేదు. ఇది కంప్లీట్గా ప్యూర్ వుడ్తో తయారు చేశారు. అలాగే దీనికి ఎలాంటి ఇంజిన్ కూడా పెట్టలేదు అనమాట. అంటే ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ షిప్ యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ షిప్లో ఎలాంటి మెటాలిక్ ఎలిమెంట్స్ కానీ టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ వాడలేదు. అంటే దీన్ని ఎలా తయారు చేశారు? ప్యూర్ వుడ్తో తయారు చేయడం జరిగింది, ప్యూర్ వుడ్తో. అలాగే ఇందులో ఏమని చెప్పుకున్నాము? ఎలాంటి ఇంజిన్ కూడా వాడలేదు, నో ఇంజిన్. మరి ఇంజిన్ లేనప్పుడు ఇది ఎలా ట్రావెల్ చేసిందంటే ఓన్లీ తెరచాపల సహాయంతోనే ఇది ట్రావెల్ చేయడం జరిగింది. తెరచాపలు సహాయం. ఓకే ఈ తెరచాపలు ఎన్ని ఉంటాయి అంటే ఈ షిప్లో అయితే తెరచాపలు 2 ఉన్నాయండి. ఈ 2 తెరచాపల సహాయంతోనే ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. మరి ఈ తెరచాప అంటే ఈ షిప్ని మనం ఏంటన్నాము? ప్యూర్ వుడ్తో తయారు చేస్తామని చెప్పాం. మరి ఈ ప్యూర్ వుడ్ అనేది ఒకదానికొకటి టైట్గా కనెక్ట్ అయి ఉండడానికి ఏం చేశారంటే కొబ్బరి పీచుతో టైట్గా బిగించడం అనేది జరిగిందనమాట. అందుకనే చెప్పేసి ఈ షిప్ని మనం ఎలా పిలుస్తాము అంటే స్టిచ్డ్ షిప్గా పిలుస్తాం అన్నమాట. స్టిచ్డ్ షిప్ అంటే కుట్టినటువంటి నౌక అని చెప్పేసి మనం దీన్ని ముద్దుగా పిలుస్తాం అనమాట. అంటే పాపులర్ నేమ్ ఏంటంటే స్టిచ్డ్ షిప్ అనమాట. మరి ఇలాంటి ఈ షిప్ అనేది ఎంత పొడవు ఉంటుంది అంటే 19.6 మీటర్ల పొడవు, అలాగే 6.5 మీటర్లు వెడల్పుతో ఉండడం జరుగుతుందన్నమాట ఈ షిప్ అనేది. మరి ఇలాంటి ఈ షిప్కి 2 తెరచాపలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 2 తెరచాపలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు షిప్ అనేది ఇలా ఉంది అనుకుందాం. ఒక తెరచాప ఇలా ఉంది, ఇంకో తెరచాప ఇలా ఉంది అనుకుందాం. అయితే ఈ ఒక తెరచాప పైన ఏముంది అంటే గండబేరుండ పక్షి డిజైన్ ఉంటుంది అన్నమాట. గండబేరుండ పక్షి. ఈ గండబేరుండ పక్షి అనేది ఎవరి యొక్క రాజలాంఛనం అండి? కదంబులు అని పిలువబడేటటువంటి వీరి యొక్క రాజలాంఛనం ఏంటి అంటే గండబేరుండ పక్షి. దానిని ఒక తెరచాప పైన ప్రింట్ చేయడం జరుగుతుంది. మరి రెండో తెరచాప పైన సూర్యుడి యొక్క ఆకృతిని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సూర్యుడు లాంటి షేప్ని దీనిపైన ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలా 2 తెరచాపల పైన కూడా 2 సిగ్నిఫికెంట్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య కోసం వస్తే మరి దీన్ని ఎవరు తయారు చేశారని చెప్పుకున్నామండి? కేరళకు చెందినటువంటి బాబు శంకరన్ అండ్ హిస్ టీమ్ బిల్డ్ చేసిందని చెప్పుకున్నాం. ఎక్కడ బిల్డ్ చేసేవారు? కర్ణాటకలో ఉన్నటువంటి కర్వార్ నేవల్ బేస్లో బిల్డ్ చేయడం జరిగింది అని చెప్పుకున్నాం. మరి దీన్ని బిల్డ్ చేసిన తర్వాత ఇండియన్ నేవీలోకి అంటే ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ నేవీ అంటే ఇండియన్ నేవీలోకి దీన్ని ఎప్పుడు ఎంటర్ చేశారు అంటే మే 2025 అన్నమాట. అంటే 2025 మే నెలలోనే దీన్ని నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. మరి అప్పుడు దీన్ని ఇండక్ట్ చేస్తే ఇప్పుడు దీనికోసం మాట్లాడుకోవాల్సినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కరెంట్ ఈవెంట్స్తో దీనికి ఒక రిలేషన్ ఉందండి. అది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుంటే ఈ షిప్ అనేది రీసెంట్గా దీని యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ అంటే ఏంటది? మొట్టమొదటి అంతర్జాతీయ పర్యటన
ఓకే, ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య అనే షిప్ అనేది రీసెంట్గా ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ అంటే ఏంటి, మన ఇండియా నుంచి బయట వైపు వెళ్తుందన్నమాట, అంటే వేరే దేశానికి ట్రావెల్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ 29న గుజరాత్లోని, ఎక్కడండి, గుజరాత్లో ఉన్నటువంటి పోర్బందర్ అంటే తెలుసు కదండి, గాంధీ పుట్టిన ఊరు. ఓకే, ఇక్కడ డిసెంబర్ 29 గుజరాత్లోని పోర్బందర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 14కి మస్కట్ తీరానికి చేరుకుంటుంది అన్నమాట. మస్కట్ తీరం. మరి ఈ మస్కట్ తీరం ఎక్కడ ఉంది, ఒమన్లో ఉంది. ఎప్పుడు జనవరి 14న రీచ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి దీనికి పట్టిన టైం వచ్చేసి 18 days అండి. మరి ఎంతమందిని మోసుకెళ్ళింది అంటే 18 మెంబర్స్, అంటే 18 నావిగేటర్స్ లేదా సెయిలర్స్ని ఇది మోసుకెళ్ళడం జరిగింది. ఇది ఇక్కడ అంటే గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లో ఉన్నటువంటి మస్కత్ తీరానికి ట్రావెల్ చేయడానికి ఇది మొత్తం 750 నాటికల్ మైళ్ళు. 750 నాటికల్ మైల్స్ ట్రావెల్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక స్టాటిక్ పాయింట్ ఏంటి అంటే ఒక నాటికల్ మైల్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అండి, ఒక నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్ అనమాట. అంటే ఇది ఓవరాల్గా 1389 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది, ఈక్వాలెంట్ 1400 కిలోమీటర్స్ అనమాట. చూడండి, డిసెంబర్ 29న గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లో ఉన్నటువంటి మస్కట్ తీరానికి జనవరి 14కి రీచ్ అయింది. రీచ్ అయ్యేటప్పటికి 18 days ట్రావెల్ చేస్తూ 18 మెంబర్స్ని మోస్తూ ఇది 750 నాటికల్ మైల్స్ ఓన్లీ తెరచాపల సాయంతో ఇది సముద్రం పైన ట్రావెల్ చేయడం జరిగింది. మరి ఒక నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్కి ఈక్వల్, అంటే ఓవరాల్గా 750 నాటికల్ మైల్స్ కూడా 1389 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఇంచుమించు 1400 కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేయడం జరిగింది. మరి ఇది ఏంటి అంటే మనకి ఐఎన్ఎస్వి కౌండిన్య అనమాట. మరి ఇక్కడ ఈ కౌండిన్య పేరేంటి అండి అని ఆలోచిస్తే మనకి ఈ కౌండిన్య అనేది ఎవరు అంటే మనకి ఫస్ట్ సెంచరీ ఏడీలో మన భారత సముద్రాలు ఏవైతే ఉన్నాయంటే హిందూ మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ట్రావెల్ చేసినటువంటి ఒక భారత నావికుడు ఎవరు అంటే కౌండిన్య. సో ఆయన పేరు మీదుగా ఈ షిప్కి మనం ఏమని పెట్టామండి, కౌండిన్య అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇది మనకి ఐఎన్ఎస్వి కౌండిన్యకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి ఇప్పుడు నీకు నాకు ఒక డౌట్ ఉంది, ఏంటన్నా ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపైన 1 or 2 మార్క్స్ రావడానికి 90% ఛాన్స్ ఉందని చెప్పేసి ఎలా చెప్తున్నారనేసి మీకు డౌట్ ఉంటుంది. సేమ్ డౌట్ నాకు కూడా ఉంది. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని స్టాటిక్ పాయింట్స్ని తీసుకొని వాటిని ఎలాబరేట్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి 90% ఆఫ్ ఛాన్స్, అంటే 1 or 2 మార్క్స్ రావడానికి 90% ఆఫ్ ఛాన్స్ని ఇంకొంచెం స్కోప్ ఎక్కువ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఆ పాయింట్ అంటే ఆ స్టాటిక్ పాయింట్స్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచిద్దాం. మరి ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్లో మనకి ఉన్నటువంటి స్టాటిక్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఇది మాట్లాడుకుంటే ఒమన్ అనమాట. ఏంటిది, ఒమన్. మరి ఒమన్ యొక్క క్యాపిటల్ ఏంటండి, మస్కట్. ఒమన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మస్కట్. మరి ఒమన్ యొక్క కరెన్సీ ఏంటండి, ఒమనీ రియాల్. మరి ఒక ఒమనీ రియాల్ ఈజ్ ఈక్వల్ టు 240 ఇండియన్ రూపీస్ అండి. ఏంటండి, 240 ఇండియన్ రూపీస్ అనమాట ఒక ఒమనీ రియాల్ అంటే. అలాగే మరి ఈ ఒమన్ యొక్క రూలర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఈ ఒమన్కి రూలర్ ఎవరు ఉంటారో వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ యాక్టివిటీస్ కూడా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మరి ఒమన్ యొక్క రూలర్ ఆర్ పిఎం ఎవరు, సుల్తాన్ హైతమ్ బిన్
తారిక్ అల్ సాయిద్. ఒమన్ యొక్క రూలర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరంటే సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సాయిద్ అన్నమాట. ఇది ఒక స్టాటిక్ పాయింట్లో గుర్తుంచుకోండి. అంటే ఇది రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ అంటే ఈ ఐఎన్ఎస్పి కౌంటింగ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ టాపిక్ కాబట్టి ఇక్కడ ఒమన్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉంది. మరి సెకండ్ థింగ్ ఏంటండి, అజంతా కేవ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటండి అజంతా కేవ్స్. మన ఇండియాలో ఇప్పటి వరకు కూడా 44 వరల్డ్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయండి. ఏంటండి 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మన ఇండియాలో ఇప్పటి వరకు 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయండి. ఈ 44 వీటిలో కూడా 36 కల్చరల్ రిలేటెడ్ అన్నమాట, అంటే సాంస్కృతికపరమైనటువంటి. అలాగే ఇంకొక 7 అనేవి నేచురల్గా ఫామ్ అయినవి, అంటే సహజ సిద్ధమైనవి. అలాగే ఇంకొకటి ఉంది, అదేంటి అంటే మిక్స్డ్ టైప్ అన్నమాట. ఒకటి ఏంటంటే మిక్స్డ్ టైప్ అంటే మిశ్రమ వర్గానికి చెందిందనమాట. సో ఇలా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఈ 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే అజంతా కేవ్స్ అనమాట. మరి ఒక్క అజంతా కేవ్సే కాదు, ఒక కోడ్ గుర్తుంచుకోండి. మనకి 1983లో మనం ఒక టీ తాగాం అనుకుందాం. ఓకే, 1983లో ఒక టీ తాగాం. మరి ఆ టీ ఏంటి? టీ అంటే నిజంగా టీ కాదండి. ఇక్కడ 4 ప్లేసెస్ని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. అందులో ఫస్ట్ ఏ అంటే ఏంటి అంటే అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ అన్నమాట. తర్వాత టీ అంటే ఏంటి అంటే టీ అంటే తాజ్మహల్. తాజ్మహల్ టీ తాగుతారు అందరూ, మంచిదే, తాగండి. తర్వాత ఈ అంటే ఎల్లోరా కేవ్స్. ఏ అంటే ఆగ్రా ఫోర్ట్. సో ఇక్కడ తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ యూపీలో ఉంటాయి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అనేవి మహారాష్ట్రలో ఉంటాయి అన్నమాట. ఎందుకు రాసిద్దాం, ఎందుకంటే ఈ 2 కూడా యూపీలో ఉంటాయి, ఈ 2 కూడా మహారాష్ట్రలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనకున్నటువంటి 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే అజంతా కేవ్స్. అయితే అజంతా కేవ్స్తో పాటు ఇక్కడ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్ వీటిని కూడా మనకి ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఇప్పుడు 1983లో. అయితే ఇక్కడ ఈ అజంతా కేవ్స్ అనేవి ప్రధానంగా చూస్తే మనకి బుద్ధిజంకి రిలేటెడ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే బుద్ధిజంకి రిలేటెడ్గా ఉన్నటువంటివి. ఇవి మనకి సాధారణంగా ఈ అజంతా కేవ్స్ అనేవి మొత్తం కూడా గ్రూప్ ఆఫ్ ఎంత అండి 30 గ్రూప్ ఆఫ్ 30 కేవ్స్ అన్నమాట. మరి ఈ 30 కేవ్స్ కూడా మనకి హిస్టరీలో 2 ఫేజెస్లో ఇవి క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ 2 ఫేజెస్ ఏంటి అంటే ఒకటి 2nd BC నుంచి 1st AD వరకు ఒక ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి 5th AD నుంచి 6th AD అనమాట. అంటే కొన్ని సోర్సెస్లో డైరెక్ట్గా ఎలా చెప్తారంటే ఈ అజంతా కేవ్స్లో ఉన్నటువంటి 30 కేవ్స్ కూడా 200 BC నుంచి 650 AD వరకు కూడా ఈ 30 కేవ్స్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తారు. మరి ఇక్కడ ఈ 2 ఫేజెస్ అంటే ఎక్కువ సోర్సెస్లో ఏంటంటే ఈ 30 కేవ్స్ కూడా 2 ఫేజెస్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది అని చెప్తాం, మెన్షన్ చేస్తారనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది శాతవాహన పీరియడ్ అనమాట. ఇది శాతవాహన పీరియడ్. ఈ పీరియడ్లో మనకి 5 కేవ్స్ అనేవి బిల్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ 5 కేవ్స్ ఏంటి అంటే 9, 10, 12, 13, 15A.
ఈ 5 కేవ్స్ కూడా ఫస్ట్ స్టేజ్లో బిల్డ్ అవ్వడం జరుగుతుంది. మరి సెకండ్ స్టేజ్లో మిగతా అంటే 1 నుంచి 8, అలాగే 11, తర్వాత 14 నుంచి 29 ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ సెకండ్ ఫేజ్లో క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సెకండ్ ఫేజ్లో మనకి ఎవరంటే ప్రధానంగా వాకాటకులు అనే ఒక రాజ్యం ఉంటుంది. ఎవరండి? వాకాటకులు. అలాగే గుప్తులు కూడా వస్తారండి ఈ ఫేజ్లోనే. ఓకే, ఇది ఏంటి అంటే 30 కేవ్స్ కూడా 2 ఫేజ్లో ఏర్పాటైనటువంటి తీరు. మరి ఈ అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రానున్న కాలంలో అంటే హిస్టరీలో ఏంటంటే కాలం గడుస్తున్న కొద్దీ వీటిని ఎవరు పట్టించుకోవడం మానేశారు. అంటే ఇవేమయ్యి మరుగున పడ్డాయి. కానీ మళ్ళీ 1819లో ఈ అజంతా కేవ్స్ని మళ్ళీ ఎవరు రీడిస్కవర్ చేశారు అంటే కల్నల్ జాన్ స్మిత్ అన్నమాట. కల్నల్ జాన్ స్మిత్ ఈయన ఒక బ్రిటిష్ ఆఫీసర్ అన్నమాట. ఈయన 1819లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఏరియాలో అజంతా కేవ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ అజంతా కేవ్స్ అనేవి కాలం గడుస్తున్న కొద్దీ కూడా మరుగున పడ్డాయి. అంటే ఎవరు పట్టించుకోవడం మానేశారు. అయితే అలాంటి తర్వాత కాలాల్లో 1819లో కల్నల్ జాన్ స్మిత్ అనే ఆయన అంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ ఔరంగాబాద్ అడవుల్లో తిరుగుతాడనమాట. తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక గొర్రెలు కాసుకున్న ఒక పిల్లాడు ఏం చేస్తాడంటే ఇతనికి ఇక్కడ ఒక మంచి చూడటానికి ఒక వ్యూ ఉంది, అంటే మంచి ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్తాడు. అక్కడ ఈ గుహల్ని చూడడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఈ కేవ్స్ అనేవి ఎలా అంటే 76 మీటర్ల హైట్లో ఉంటాయండి. 76 మీటర్ల హైట్లో ఉండి గుర్రపు నాడ ఆకారం అంటే హార్స్ షూ ఈ షేప్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. మనం ఇక్కడ ఇంకా ఇన్డెప్త్గా అజంతా కేవ్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో బిల్డ్ అయినటువంటి కేవ్స్ ఏవైతే ఉన్నాయో అందులో హీనయానానికి సంబంధించి ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. హీనయానం అంటే ఏంటి అంటే బౌద్ధ మతంలో హీనయానం మహాయానం అని 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మళ్ళీ మనము హిస్టరీలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జరిగినటువంటి మతపరమైనటువంటి అభివృద్ధి, రాజకీయపరమైనటువంటి అభివృద్ధి వాటి కోసం మాట్లాడుకున్నప్పుడు మనం ఇన్ డీటెయిల్గా బుద్ధిజము, జైనిజం వీటన్నిటి కోసం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వాటి కోసం టెన్షన్ పడద్దు. అవి మనం రానున్న క్లాసెస్లో ఎలా క్లియర్ చేస్తామో ఒకసారి ముందు చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ కొంచెం లైట్ ఫేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1819లో మనకి కల్నల్ జాన్ స్మిత్ అనే ఆయన ఈ అజంతా కేవ్స్ని రీడిస్కవర్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. మరి ఈ అజంతా కేవ్స్ అంటే గ్రూప్ ఆఫ్ 30 కేవ్స్ అని మాట్లాడుకున్నాం. మరి ఈ 30 కేవ్స్లో ప్రతి కేవ్కి కూడా ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఉంటుంది. ఇందులో కొన్ని నెంబర్డ్ కేవ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గుహల్లో ఉండేటటువంటి యాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగి ఈ విషయం అనేది ఏ కేవ్కి సంబంధించిందని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆ ఇంపార్టెంట్ కేవ్స్ కోసం ఒకసారి మాట్లాడుకుంటే మనకి 10వ గుహ అనేది ఏదైతే ఉందో ఇది శ్వేతగజ జాతక కథ అన్నమాట. ఈ 10వ గుహలో శ్వేతగజ జాతక కథ అనేది ఉంటుంది. ఇది జాతక కథలు అనేవి ఏంటి అంటే ఈ జాతక కథలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవండి. మరి బౌద్ధ మతం కోసం మనం తర్వాత సెషన్స్లో క్లియర్గా మాట్లాడుకుంటామని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసాం. కాబట్టి మీరు వరీ అవ్వద్దు. ఇలా అయితే శ్వేతగజ జాతక కథ అనేది బుద్ధుడికి సంబంధించింది. మరి అలాగే ఇదే గుహలో 15 మంది గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే రాజు రాణి బోధి వృక్షాన్ని పూజిస్తున్నట్లు ఉంటుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే 13వ గుహలో ఏముంటుంది అంటే పుష్పాలు, పక్షులు, అలాగే జంతువులు ఇవి మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట 13వ గుహలో. అలాగే 16వ గుహ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 16వ గుహలో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉండేది ఏంటి అంటే మరణశయ్యపై ఉన్న రాకుమారి
ఓకే, మరణశైలిలో ఉన్నటువంటి రాకుమారి. ఈ పెయింటింగ్ అనేది ఏ నెంబర్ గుహలో, అంటే ఏ నెంబర్ గుహలో మెన్షన్ చేయబడి ఉందని చెప్పేసి అడుగుతారు. మరి అలాగే ఇదే గుహలో బుద్ధుడు సన్యాసం తీసుకోవడము, పుట్టడము, తర్వాత ఆయన వీధుల్లో పర్యటించడము, అలాగే ఆయన సింహంపై కూర్చొని బోధిస్తున్నట్లు అటువంటి పెయింటింగ్ కూడా ఉంటుంది. మరి ఇందులో ఏంటంటే సుజాత పాయసాన్నం ఇవ్వడం ఉంటుంది. సుజాత అంటే గౌతమ బుద్ధుడికి ఒకనొక టైంలో అన్నపానీయాలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది మనం తర్వాత సెషన్స్లో క్లియర్గా మాట్లాడుకుంటాం. సో డోంట్ వర్రీ. నెక్స్ట్ 17వ గుహ కోసం వస్తే, ఈ 17వ గుహలో తల్లి బిడ్డ చిత్రం ఉంటుందండి. తల్లి బిడ్డ ఈ చిత్రం ఉంటుంది. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, గుప్తుల కోసం ఈ అజంతా గుహలో ఉన్నటువంటి 17వ నెంబర్ గుహలో మెన్షన్ చేయబడి ఉంది. కాబట్టి ఈ 17వ గుహ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇలా రకరకాల గుహలు అనేవి కొన్ని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో వీటి కోసం తెలుసుకోవాలి. అలాగే మనకి ఈ అజంతా కేవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, మనం ప్రధానంగా ఏమని చెప్పుకున్నాం, బౌద్ధ మతానికి సంబంధించి అని చెప్పుకున్నాం. అంటే బౌద్ధ మతంలో కూడా జాతక కథలు అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే గౌతమ బుద్ధుడు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఆయన లైఫ్లో జరిగిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ జాతక కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ అజంతా గుహల్లో ప్రధానంగా మనకు అబ్జర్వ్ చేసేటటువంటి పెయింటింగ్స్ ఏవి అంటే మురల్ పెయింటింగ్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. మురల్ పెయింటింగ్స్ మనకి ఈ మధ్య ఎగ్జామ్స్లో ఏమడుగుతున్నారంటే, కొన్ని పెయింటింగ్స్ ఇచ్చి అవి ఏ స్టేట్కి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇక్కడ మురల్ పెయింటింగ్స్ అనేవి ప్రధానంగా, అంటే ప్రైమరీగా మురల్ పెయింటింగ్స్ అనేవి ఎక్కువగా అసోసియేట్ అయ్యేవి కేరళ స్టేట్తో అసోసియేట్ అవుతాయండి. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏమిటి చెప్పుకున్నామో అజంతా కేవ్స్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏది లేపాక్షి, తర్వాత తమిళనాడు ఏవి సత్తన్ వాసిల్. ఓకే, ఇలాంటి మొరల్ పెయింటింగ్స్ అనేవి అజంతా కేవ్స్లో కొంచెం ఇన్డెప్త్గా డిజైన్ చేసి ఉంటాయి. సో అదండి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ దేనికోసం మాట్లాడుకున్నాం, ఐఎన్ఎస్వి కౌండిన్య కోసం. మరి ఐఎన్ఎస్వి కౌండిన్య ఒకటే చెప్పుకొని మనకి 1 or 2 మార్క్స్ రావడానికి 90% ఛాన్స్ ఉంది అంటే తప్పు అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఇందులో ఉన్నటువంటి స్టాటిక్ ఫ్యాక్ట్స్ బయటకు తీసి వాటిని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైంది, 1 or 2 మార్క్స్ రావడానికి ఉన్నటువంటి స్కోప్ అనేది ఇంకొంచెం ఎక్కువైందనమాట. సో ఈ వీడియోలో కొంచెం అజంతా కేవ్స్ కోసం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు రివైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు రాయబోతున్నటువంటి అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, తర్వాత రాయబోయే అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకి 1 or 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో 0.33 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏ విషయాన్ని కూడా లైట్ తీసుకోవద్దు. ఒక 15 to 20 మినిట్స్ అనేది టైం స్పెండ్ చేయండి కొన్ని వీడియోస్ కోసం. దాని నుంచి మీకు గెయిన్ అయ్యే నాలెడ్జ్ అనేది ఎక్కడో ఒకటి యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. రేపు ఇంకో సెషన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.